దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి అనంతబాబుకి ఆ బెయిల్ రద్దు చేస్తూ నిన్న రాజమండ్రి కోర్టు అయితే ఒక సంచలన తీర్పునైతే వెలువరించింది. కేసు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి రాబోతుంది. ఈ నెల 20 నుంచి 26 మధ్యలో 12 మంది సాక్షులను ఈ హత్య కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఆ 12 మందిని మేము విచారించబోతున్నామని చెప్పారు. నవంబర్ 30 లోపు ఈ కేసుని క్లోజ్ చేయాలి అనేది పైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. దానికి అనుగుణంగానే కింది కోర్టులు కూడా పనిచేస్తున్నాయి. మొత్తంగా అనంతబాబు ఆ బెయిల్ రద్దు చేయడంతో ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో సుబ్రహ్మణ్యం కుటుంబం గాని దళిత సంఘాలు గాని కొంత ఆనందం వ్యక్తం చేశాయి. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, అనంతబాబుకు ఇప్పుడు బెయిల్ రద్దు చేయటమో తాత్కాలికంగా 4 రోజులు జైల్లో పెట్టడమో కాదు, హత్యకు కారణమైనందుకు గాను కఠిన కారాగార శిక్ష పడాలి. అంటే చట్టం ప్రకారం ఒక హత్య చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో అలాంటి శిక్ష అనంతబాబుకు పడినప్పుడు మాత్రమే దళితులకు న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ కేసును వైసీపీ హయాంలో నీరు గారిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కమిటీని వేసి ఎంక్వైరీ ప్రారంభిస్తే అప్పుడు అనంతబాబు భార్యతో పాటు ఇతరుల పాత్ర ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. ఇందులో అనంతబాబు భార్య పాత్ర కూడా ఉందనేది ఆ పోలీసులు చెబుతున్నటువంటి మాట.